సరేరా, నీ మాట ఎందుకు కాదనలేదు. ఒక పని చేద్దాం. మా అన్న నాకు ఎట్లాగో 2 ఎకరాలు ఇస్తాడు. ఆ 2 ఎకరాలలో ఎకరం నీకు ఇస్తా. జర అది ఇచ్చేరాక ఓపిక పట్టురా. అగో గట్లెట్లుంటది వదినే, నీ కథ గమ్మతున్నది. ఆయన సంవత్సరానికి ఇస్తాడు కావచ్చు, సంవత్సరం వరకు నేను ఇన్నే ఉన్నానా? 2 సంవత్సరాలకి ఇస్తాడు కావచ్చు, 2 సంవత్సరాల వరకు ఇన్నే ఉన్నానా? పోనీ మొత్తం అయ్యాడు కావచ్చు, అప్పటి వరకు నేను మొత్తం ఇక్కడనే ఉన్నానా? ఇక నాకు సంసారం లేదు, మొగుడు లేడు, పిల్లలు లేరా? ఇక ఎప్పుడెప్పుడు ఇస్తారా అని పిట్టకు పెట్టినట్టు చూసుకుంటా కూర్చోవాలి. ఏం మాట్లాడతానో సింధు, నీకు తలకాయ పని చేస్తలేదా? ఏదో ఆడబిడ్డ కదా మర్యాదగా మాట్లాడతానా? బాధ పెట్టుడు ఎందుకు? ఇంటికి వచ్చినావని అనుకుంటాడే మిటి మీరిపోతాను. 50 లక్షలు అంటే ఉత్తమ మాటలు అనుకుంటానవా? ఎక్కడి నుంచి తెచ్చేయాలి నీకు? ఈ ఇల్లు అమ్ముకొని మీరు రోడ్డు మీద పడమంటానవా? చెప్తే కూడా కొంచెం అర్థం చేసుకుంటలేవు. అయినా పోనీ నిన్ను బాధ పెట్టద్దని చెప్పి నా అవగారు ఇచ్చే దానిలో ఎకరం ఇస్తానని చెప్పిన దానికి నాకు నెల రోజుల టైము, నేను ఇట్లా చేస్తా, నేను అట్లా చేస్తా, మీ వల్ల నేను చేద్దాం అనుకుంటా, నిన్ను కూడా అదే చేస్తా. భయపడతాను అనుకుంటానా? తోకమట్ట నీతో ఏం కాదు. నేను నా మోగునికే భయపడా, నువ్వెంత? ఓ ఇక మీ మా ఊళ్ళో గచ్చగచ్చ అనుకుంటుంటావా? మేము కూడా అంతే, ఏం భయపడం. అయినా నీతో మాట్లాడి వేస్ట్, నేను మా అన్నతోనే మాట్లాడుకుంటా. రూపాయి చెప్పులు చేపాయి, పైసలు ఇక సాత కాదు కానీ ఓ తిప్పుతాంది. పో నువ్వు అడగంగానే కొంగు చాపి కొంగులో పెడతాను అనుకుంటానవా? అయినా ఈ పిచ్చిదానికి అర్థమైతే లేదు నా మొగుడు నా మాట ఏంటడా.